హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షవర్కి చెప్పొద్దు. ఈరోజు మనం నూడిల్స్ పులిహోర ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు మనం నూడిల్స్ మొదటగా ఉడకబెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటాం కదా. నూడిల్స్ ఎలా చేయడానికి అదే విధంగా ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ సరిపోతుందండి నేను తీసుకున్న వాటి నూడిల్స్కి. నెక్స్ట్ తయారు చేసుకునే విధానం చూద్దాము. మీరు కొత్తగా వింటున్నారా? నేనైతే ఇంతకుముందు కూడా ట్రై చేశాను. ఈ విధంగా ఒక బాండీ తీసేసుకొని పోపు వేసుకొని కొంచెం పసుపు వేసి మనం కట్ చేసిన మిరపకాయలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా ఒక నిమ్మకాయ పిండేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని తర్వాత మనం ఉడకబెట్టిన నూడిల్స్ ఉన్నాయి కదా అవి కూడా కలిపేసుకుంటే మనకు నూడిల్స్ పులిహోర రెడీ. చాలా బాగుంటుంది. ఏదో నేను ఊరికి అన్నది కాదండి, చూడండి మీరు కూడా సేమ్ పులిహోర తిన్న ఫీలింగే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.